గత కాలంలో గేదెలకు జబ్బులు చేసినా లేకపోతే కొమ్ములు ఇరిగినా ఎక్కడన్నా పొడుచుకుని పడిపోయి కాళ్ళు ఇరిగినా ఒక రోజు 2 రోజులు వైద్యం చేసి 4 రోజుల తర్వాత నిరుత్సాహం వచ్చేసి డబ్బులు లేక ఇబ్బంది పడిపోయి రైతు అనేక బాధలు పడుతున్నాడు. ప్రతి ఒక్క ప్రాణాన్ని కూడా నిలబెట్టేందుకు, వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రతి అడుగు కూడా చిత్తశుద్ధితో మనస వాచ కర్మన పూర్తి కమిట్మెంట్ తో వేశాము అని చెప్పి సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాహనాలు అనేవి ప్రతి వాహనం ఉపయోగపడుతుంది, అంబులెన్స్. మరి ఈ రోజున మీరు ఇటువంటి అవకాశాన్ని కల్పిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి రాష్ట్ర ప్రజలు ఎంతైనా రుణపడి ఉంటారని నేను సగర్వంగా చెప్తున్నా. ఎందుకంటే మేము సామాన్యమైనటువంటి బక్కా సక్కా రైతులని. మేము ఫోన్ చేసిన 20 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చి మరి ఏ పరిస్థితిలో ఉన్నటువంటి గేదె కాలు ఇరిగినా, కొమ్మిరిగినా, పొడుచుకున్నా, లేకపోతే అనారోగ్యం వచ్చినా, వైరస్ వచ్చినా, ఎటువంటి బలహీనత వచ్చినప్పటికీ కూడా ఈ గేదెను తీసుకుని వైద్యం చేసి మీరు చాలా రకాలుగా టెస్టులు కూడా చేస్తారంటున్నారు. అది మరి మేము బయటికి వెళ్ళి చేయించుకోలేం కదా, మా దగ్గర డబ్బులు ఉండవు. మేమేదో 2 లీటర్లు పాలు ఇస్తే పిండుకుని అమ్ముకుని అట్లాగే గడ్డి తెచ్చుకుని బతికే అటువంటి బక్క రైతులు మేము. ఇలాంటి పరిస్థితుల్లో బక్కా సక్క బలహీనులందరినీ గుర్తుపెట్టుకుని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి మేలుకరమైనటువంటి విషయాలు, ఇలాంటి మేలుకరమైనటువంటి పనులు చేస్తున్నటువంటి ఈ సమయ సందర్భాల్లో ఆయనకి ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో రుణపడి ఉంటారని నేను చెబుతూ సెలవు తీసుకుంటున్నాను.